నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ కొనసాగుతున్నందున విచారణను జులైకి వాయిదా వేయాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి న్యాయస్థానాన్ని కోరారు. అయితే సింఘ్వి అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు. 2-3 గంటల పాటు వాదనలకు సమయం కోరారు. కాగా కోర్టు ఈడీ వాదనలు వినడానికి సిద్ధంగా ఉందని, వాదనలు వినిపించొచ్చని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు. ప్రారంభ వాదనలు మొదలుపెట్టి జులైలో విచారణ కొనసాగిద్దామని న్యాయమూర్తి తెలిపారు. ఇక దీంతో వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్. లక్ష్మీదుర్గ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దాఖలైన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ అంశంలో ఒకవేళ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంటే దాంట్లో సంబంధించిన అంశాలతో పాటు ఛార్జ్షీట్ని తీసుకోవాలా లేదా అనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా మొదటైతే వాదనలు కొనసాగుతున్నాయి. ఇక అటు సోనియా గాంధీ తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్న అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈడీ తరఫున ఎస్వీ రాజుతో పాటు జోయబ్ హుస్సేన్ సైతం కూడా ఈడీ తరఫున వాదనలు వినిపించేందుకు కోర్టు ముందుకు హాజరయ్యారు. అయితే సింఘ్వి దాదాపు 5,000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ సంబంధించిన అంశంలో కొంత సమయం కావాలి. కేసు విచారణను జూలైకి వాయిదా వేయండి. మొదట ప్రాథమిక విచారణ జరుగుతుంది ఈ కేసులో. దానికి అనుబంధంగానే ఈ కేసును విచారణ వాయిదా వేయాల్సిందిగా కూడా కోర్టు ముందు విజ్ఞప్తి చేయడంతో మొదట ఈడీ తరఫున వాదనలు వినేందుకు 2-3 గంటల సమయాన్ని కూడా ఈడీకి కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టులో వాదనలు, రౌస్ అవెన్యూ కోర్టులో అయితే వాదనలు కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఈడీ కొన్ని కీలక అంశాలను కూడా ప్రధానంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన అంశంలో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా 142 కోట్ల ఆదాయాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వారి సొంతంగా వాడుకున్నారన్న అంశాన్ని వాదన సందర్భంగా వినిపించడం జరిగింది. ఇక నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారన్న అంశాన్ని కూడా ఈడీ ప్రధానంగా దాంట్లో చెప్పింది. ఇక నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి దాదాపు వచ్చే అద్దె కూడా నేరం ద్వారా వచ్చిన ఆదాయం అనే అంశాన్ని స్పష్టం చేసింది. ఇక నవంబర్ 2023లో ఆస్తుల్ని అటాచ్ చేశామనే అంశాన్ని ఈ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో దాదాపు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ఇప్పటికే అటాచ్ చేశాం. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. దానికి సంబంధించిన అంశంలో కూడా వారు తమ ఆదాయం వద్ద ఉంచుకోవడంతో పాటు మనీ లాండరింగ్ కూడా ఈ అంశాన్ని పరిగణించాలనే అంశాన్ని కూడా అటు ఈడీ తరపు న్యాయవాదులు కూడా రౌస్ అవెన్యూ కోర్టు ముందు వాదనలు వినిపించారు. నేరం ద్వారా వచ్చిన డబ్బులను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఈడీ చెప్తుంది. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని కూడా ఈడీ తన వాదనల సందర్భంగా వినిపిస్తుంది. ప్రాథమికంగా మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేశామనే అంశాన్ని చెప్తున్నారు. దాదాపు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి యంగ్ ఇండియా సంస్థను నిర్మించి దాని ద్వారా నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ఈ యంగ్ ఇండియా సంస్థకు తరలించామనేది కూడా మొదటి నుంచి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఈడీ ఒక ఛార్జ్షీట్ని కూడా ఫైల్ చేసింది. ఆ ఛార్జ్షీట్కి సంబంధించిన అంశంలో రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకోవాలని మొదట విచారణ సందర్భంగా కూడా గత నెల మొదట పిటిషన్కి విచారణ వచ్చిన సందర్భంలో కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశానికి సంబంధించిన అంశంలో మే 21వ తేదీకి కేసు విచారణ వాయిదా వేస్తున్నాను కూడా ఆ సందర్భంలో ధర్మాసనం చెప్పింది. ఆ సందర్భంలో తాజాగా ఈరోజు ఉదయాన్నే కేసును టేకప్ చేశారు. అయితే ఈరోజు కేవలం ఈడీకి సంబంధించిన వాదనలు మాత్రమే కొనసాగేందుకు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ధర్మాసనం కూడా మొదట ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఇక అటు యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ సంస్థ తరఫున కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్న అభిషేక్ మను సింఘ్వి సైతం కూడా ఈ వాదనకు సంబంధించి మొదట ఈడీ ఈరోజు ఛార్జ్షీట్లో ఉన్న అంశాలను ఏ అంశాలను పేర్కొంటుంది, దాని అనంతరం కూడా జరిగే పరిణామాలు కావచ్చు, ఇకపైన జూలైలో జరగబోయే మరోసారి విచారణ సందర్భంగా కూడా ఎలాంటి వాదనలు వినిపించాలి, ప్రస్తుతానికి ఈడీ ఛార్జ్షీట్లో 5,000 పేజీల ఛార్జ్షీట్లో ఏ అంశాలను ప్రస్తావించింది, నేషనల్ హెరాల్డ్తో పాటు యంగ్ ఇండియా సంస్థకు సంబంధించిన అంశాలతో పాటు అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యొక్క పాత్ర కావచ్చు, శామ్ పిట్రోడా పాత్ర కావచ్చు. ఇప్పటికైతే ఉదయాన్నే కేసు విచారణ స్వీకరించిన సందర్భంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత మరొకరికి కూడా నోటీసులు జారీ చేసింది. మరికొంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారికి కూడా కొంత రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తదుపరి విచారణ ఎప్పుడు ఉండబోతుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసు విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఒకవేళ జూలైలో విచారణ చేపడితే జూలైలో విచారణకు సంబంధించిన అంశంలో ఏ విధంగా నేషనల్ హెరాల్డ్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపించబోతున్నారు, అసలు నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పాత్ర ఏంటనేది ఇప్పటివరకు కూడా ఈ కేసులో ఎక్కడ కూడా అవినీతి లేదు, కావాలనే సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ పైన కావాలనే కేంద్ర ప్రభుత్వం
దర్యాప్తు సంస్థల ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బందికి గురి చేసే విధంగా కూడా ప్రవర్తిస్తుందని కాంగ్రెస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈడీ వాదనలు అయితే కొనసాగుతున్నాయి. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సతీష్.